భగవంతుడా, నీ దయే దయ. నువ్వు ఒక్కదానివేనమ్మా నన్ను పట్టించుకునేది. నుదిటిన తిలకమేంటి? ఆ తిలకమేంటి? నా సూరజ్ ఏమన్నా సడన్ గా తన బ్రహ్మచారి వ్రతాన్ని వదిలేసి నేను పెళ్లి చేసేసుకున్నాడా ఏంటి? ఆ బ్రహ్మచారిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అదృష్టం ఉండాలి ఆంటీ. అరే అదేం లేదా ఆంటీ, నేను దేవుడు మొక్కడానికి వెళ్ళనా, అక్కడ అక్కడ కుంకుమ పెట్టేటప్పుడు తెలియకుండా అక్కడ పెట్టుకున్నాను. ఇది ఆ అమ్మవారి కరుణ అనుకోమ్మా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు సూరజ్ నిన్ను పెళ్లి చేసుకుని నీ నుదుటను కుంకుమ పెడతాడు. మీకు మాత్రం ఒళ్ళు బాగుంటే సూరజ్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నేను మీకు వచ్చి నిజం చెప్పేదాన్ని.